ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ కార్ ఎక్కుతుంది. రాజ్ కార్లో వెళ్తూ వెళ్తూ ఇప్పుడు మీ పుట్టింటికి ఎందుకు అని అడగడంతో మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి కావ్య అయితే రాజ్కి చాలా పొగరుగా సమాధానం చెప్తుంది. ఇదిగో ఇదిగో ఈ పొగరే నాకు నచ్చదు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే ఏ పొగరు నచ్చినా ఏ పొగరు నచ్చకపోయినా నేనంటే మీకు ఇష్టం లేదన్న సంగతి తేలిపోయింది కదా, ఇక ఎందుకు ఈ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ నోరు మూయిస్తుంది. రాజ్, నిన్ను మీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర దింపాలి అంతే కదా, ఇక చూడు అక్కడికి వెళ్ళే వరకు కూడా ఏమీ మాట్లాడను అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్యని వాళ్ళ పొట్టింట్లో దింపుతాడు. అప్పటికే బయట కూర్చుని ఉన్న కనకం అలాగే కృష్ణమూర్తి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంటి ముందుకు కారు వచ్చి ఆగడంతో ఇక కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు చూడగానే అది రాజ్ కావ్యల కారు. అది చూసిన కనకం, ఎవయ్యా మన కావ్య వచ్చినట్టుందయ్యా, పద వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్తుండగా అప్పటికే కావ్య కారు దిగిపోవడంతో వెంటనే రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ అలా వెళ్ళిపోగానే కావ్యని చూసిన కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా, అమ్మ కావ్య, ఏంటే అల్లుడు గారు లోపలికి కూడా రాకుండా అలా వెళ్ళిపోయారు అని చెప్పి ఇక కనకమైతే కావ్యని అడుగుతుంది. ఆ తరువాత అప్పుడే అప్పు వస్తుంది. అప్పు అయితే ఇక కావ్యని చూసి, అక్క భలే ఉన్నావే, అసలు ఎంత బాగున్నావో, నువ్వు అచ్చం కోటీశ్వర్లకి ఒక కోడలు ఎలా ఉండాలో అలాగే ఉన్నావే, ఏంటక్క ఏకంగా కట్టుబొట్టే మార్చేశావు అని చెప్పి అప్పు అడుగుతూ ఉంటే కావ్య మాత్రం ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమి రోడ్డు మీద నుంచోపెట్టి మాట్లాడతావా, పద లోపలికి అని చెప్పి ఇక కృష్ణమూర్తి అయితే కనకాన్ని లోపలికి తీసుకెళ్తాడు. కావ్య ఒక దగ్గర కూర్చుని తనలో తను బాధపడుతున్నట్టుగా ఉంటుంది. ఇంకా కనకం అది చూసి, అమ్మ కావ్య, ఏమైందమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా డల్గా బాధగా కనిపిస్తున్నావు, నువ్వు అల్లుడు గారు బాగానే ఉన్నారు కదా, ఏమైందే అని అడగడంతో ఇక కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా, అమ్మ బాగా తలనొప్పిగా ఉందమ్మా, కాఫీ ఇస్తావా అని అడగడంతో ఇక కనకమైతే హడావుడిగా వెళ్ళి కాఫీ కలుపుకొస్తుంది. ఇక పక్క నుంచి కృష్ణమూర్తి, అమ్మ కావ్య, అల్లుడు గారింటి లోపలికి రాలేదు, అక్కడ మీ అత్తగారింట్లో అంతా బాగానే ఉంది కదా, నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరినీ వద్దనుకుని ఆఫీస్కి వెళ్ళావా ఏంటమ్మా, చెప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా, ఇప్పటికే టెన్షన్తో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా కావ్యని అడుగుతారు. ఇంకా కావ్య అయితే జరిగింది వాళ్ళకి చెప్దామా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ ఇంటికి రాగానే రాజ్ని చూసిన కుటుంబం మొత్తం ఒక్కసారిగా కావ్య ఏది అన్నట్టుగా తొంగి చూస్తారు. ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు, ఇదేంటి అందరూ ఇలా చూస్తున్నారు, కొంపతీసి వీళ్ళకి నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా రాజ్ కాస్త కంగారు పడతాడు. ఇంతలో అపర్ణ, రాజ్, కావ్యది ఇంకా రాలేదు, నువ్వొచ్చేసావు అని అడగడంతో, అది మమ్మీ అది కలవతి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పడంతో ఇక వెంటనే ధాన్యలక్ష్మి, చూసావుగా అక్క, కావ్య పుట్టింటికి వెళ్ళిందంట, అర్థమైందిగా, ఇప్పుడు డబ్బు ఎవరు తీశారో అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అయితే తెగ రెచ్చిపోతుంది. రుద్రాణి అయితే, నిజమే ధాన్యలక్ష్మి, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఈ ఒక్కసారిగా ఇంటి పెత్తనమంతా తన చేతికి వచ్చేసరికి ఇది మొత్తం తనదే అన్నట్టుగా తెగ రెచ్చిపోయింది. అందుకే ఎవరిని అడగకుండా బీరువాలో నుంచి డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింటికి దారబోసింది అని చెప్పేసి ఇక తలా ఒక్క మాట మాట్లాడతారు. వాళ్ళందరి మాటలకి అపర్ణ అయితే, ఆపండి, ఏంటి గొడవ, అసలు నా కోడలు మీద నిందలు వేయడానికి మీరెవరు, నా కోడలు నిప్పు, ఏ తప్పు చెయ్యదు అని అనడంతో, అవును నిప్పే, అందుకే ఎవ్వరికీ తెలియకుండా 2 లక్షలు తీసుకెళ్ళి అలా పుట్టింటికి చారేసేసింది అని చెప్పేసి ఇక అనామిక కూడా వాళ్ళతో పాటు వంతాసు పాడుతుంది. ఇదంతా వింటున్నా రాజ్ అయితే, ఏంటి మమ్మీ, ఏంటి గొడవ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగడంతో, ముందు నువ్వు చెప్పు, కావ్య ఎందుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, నీతో చెప్పిందా అని అడగడంతో ఇక రాజ్ ఏమీ మాట్లాడకుండా, వస్తూ కారు కాస్త ట్రబుల్ ఇస్తే నేనే తనని
వాళ్ళ పుట్టింటి దగ్గర డ్రాప్ చేశాను కానీ మమ్మీ ఏంటి మమ్మీ ఈ డబ్బేంటి ఈ గొడవేంటి అని అడగడంతో నేను చెప్తాను రాజ్, కావ్యకి తాళాలు గుత్తి చేతికివ్వగానే తన చేతులకి పని చెప్పింది. బీరువాలో 2 లక్షలు కాజేసి వాళ్ళ పుట్టింటికి దోచిపెట్టడానికి ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పడంతో అత్త ఏం మాట్లాడుతున్నారు? కావ్య గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? కావ్య అటువంటి మనిషి కానే కాదు. తను కష్టపడిన దానికి ప్రతిఫలంగా డబ్బిస్తేనే మమ్మీ చిన్న మాట అన్నందుకు ఆ డబ్బే తీసుకోలేదు. తను కష్టార్జితంగా వాళ్ళ నాన్నగారికి వినాయకుడి విగ్రహాలను తయారు చేసి వాళ్ళ ఇంటి కష్టాలని తీర్చింది. అట్లాంటి కావ్య ఇప్పుడు ఇంటి పెద్దరికం అందుకోగానే ఇంట్లో ఉన్న డబ్బుని దోచిపెట్టేంత అవసరం కావ్యకి ఎప్పుడూ కూడా లేదు. అంతగా కావాలంటే తను మన ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది. తన శాలరీతోనే తను వాళ్ళ పుట్టింటి అవసరాలను తీర్చచ్చు. కానీ కావ్య ఎప్పటికీ అలా చెయ్యదు. మీరు కావ్యని అనవసరంగా నిందిస్తున్నారు అని చెప్పి ఇంకా రుద్రని నోరు మూయిస్తాడు. రాజైతే పక్కనే ఉన్న అనామిక అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది బావగారు? అయినా ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ పుట్టింట్లో ఏం పనో అక్కకి ఇంకా అర్థం కాలేదా? బీరువాల నుంచి 2 లక్షలు కాజేసి ఎక్కడ అనుమానం వస్తుందా అని ఆ తాళాలని ఇంట్లోనే పాడేసుకొని ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పడంతో చూడు, ఇంకొకసారి నా కోడలి మీద నిందలు వేశావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా అనామిక మీద అపర్ణాదేవి అరుస్తుంది. ఏంటక్క ఏంటి? నా కోడలు అన్న దానిలో తప్పేముంది? కావ్య చేసిన దానిలో తప్పు కనిపిస్తుంది కదా. డబ్బు తీసి తాళాలని ఇంట్లో పడేసింది. తనకేమీ తెలియనట్లు, తన మీద అనుమానం రానట్లు. ఇదిగో పేనికి పెత్తనమిస్తే తలంతా గొరికిపెట్టిందంట. ఇదిగో అదే కదా ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి కూడా అంటూ ఉంటే పక్కనే ఉన్న అనామిక అయితే ఆయన ఏంటంటీ మీరు ఆ కావ్యక్కని అంతలా వెనకేసుకొస్తున్నారు? నేను నిన్న కాక మొన్నొచ్చాను, నా మీదే అనుమానపడుతున్నట్టు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే చూడు అనామిక, నేనేమీ నిన్ను అనుమానించట్లేదు. మీ అత్తగారే నా కోడల్ని అనుమానిస్తున్నారు. కానీ తాళాలు తీసుకొచ్చి ఇచ్చావు కదా, మరి ఆ దొంగతనం నువ్వే చేసావని నేను కూడా నిన్ను అనుమానించుండొచ్చు కదా. అయినా అసలు ఆ టాపిక్కి నేను తీయట్లేదు కదా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అనామిక అయితే చూడండి ఆంటీ, నేను రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అయినా డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది? ఇప్పటికిప్పుడు మా డాడీకి ఫోన్ చేసి ఎంత కావాలన్నా నాకు ఇస్తారు అని చెప్పేసి అనామిక అయితే ఇక కావ్యని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇదంతా ఇలా ఉండగా కావ్య దగ్గరగా కూర్చుని కనకమైతే అమ్మ కావ్య, ఏం జరిగిందమ్మా? ఎందుకలా ఉన్నావు? చెప్పమ్మా చెప్పు అని అడగడంతో ఇక కావ్య వెంటనే ఏడ్చుకుంటూ అది అది మీ అల్లుడు గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా కనకం అలాగే కృష్ణమూర్తి షాక్ అయిపోతారు. ఇక కృష్ణమూర్తి అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా? వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి? అల్లుడు గారికి నీకు పెళ్ళైన సంగతి అల్లుడు గారు మర్చిపోయారా అని అడగడంతో అవును నాన్న, అవును, ఆ విషయమే మర్చిపోయి ఆయన వేరే అమ్మాయితో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఆమెని పెళ్లి చేసుకుంటారంట. నాకు విడాకులు ఇచ్చేస్తారంట. నన్ను వదిలించుకుంటారంట అని చెప్పి ఇక కావ్య అయితే జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం అప్పు ముగ్గురికి నోటి నుంచి మాట రాదు. కనకమైతే అమ్మ కావ్య, ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అనడంతో ఇక కావ్య అయితే అక్కడ జరిగిందంతా కూడా కృష్ణమూర్తి కనకానికి చెప్తుంది. ఆ తర్వాత రాజ్ ఏదైతే ఇంకా శ్వేతతో చెప్పాడో ఆ మాటలు కూడా చెప్తుంది. ఇక కనకమైతే అక్కడికక్కడే కూర్చుని వెంటనే అమ్మ కావ్య, అల్లుడు గారు నిన్ను వదిలించుకోవాలనుకోవట్లేదు. నీ మనసుని ముక్కలు చేసి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయేలా చెయ్యాలి అనుకున్నారు. అదే చేశారు. కానీ నువ్వు నీ కాపురాన్ని నిలబెట్టుకోకుండా ఒక పిరికి దానిలాగా
ఇక్కడికి వచ్చావు అని అనడంతో వెంటనే కావ్య అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో కృష్ణమూర్తి కూడా అవునమ్మా అవును, నువ్వు ఒక పిరికిదానిలాగా ఇక్కడికి వచ్చావు. నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకో. అల్లుడు గారు వాళ్ళిద్దరి మధ్యలో స్నేహాన్ని ఒక అబద్ధంలాగా నీ దగ్గర ప్రూవ్ చేశారు. నీకింకా అర్థం కాలేదా? అదంతా విని నువ్వు ఒక పిరికిదానిలాగా ఇక్కడికి వచ్చి మా దగ్గర ఏడుస్తున్నావా? నేను చూస్తున్న కావ్య అసలు నిజమేనా? నా కూతురు ఎప్పటికీ పిరికిది కాదు. నా కూతురు అన్నింటికి ధైర్యంగా నిలబడుతుంది. చూడమ్మా కావ్య, నువ్వు అల్లుడు గారి మనసు ఎలా మార్చాలో, నీ ప్రేమని అల్లుడు గారికి ఎలా అర్థమవుతుందో నీకు అంత తెలుసు. నువ్వు నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటావు. నీ చేతులతో నీ కాపురాన్ని కూల్చుకోవాలని ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? నిజంగా నువ్వు నా కూతురువేనా అని చెప్పి కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా కాఫీకి ధైర్యం చెప్తారు. ఇక అప్పు అయితే అక్క ఇంతకీ యావత్త శ్వేత, దాని అడ్రస్ ఎక్కడో చెప్పు, దాని బొక్కలు ఇరగదీస్తాను అని చెప్పి ఇంకా అప్పు అయితే రెచ్చిపోతుంది. అప్పు అన్న మాటలకి కావ్య అయితే వద్దు వద్దు, నువ్వు అట్లాంటి పనులు చెయ్యమాకు. శ్వేత ఆయనతో చిన్న నాటకం మాత్రమే ఆడుతుంది. ఇందులో తన పాత్ర ఏమీ లేదు. అంతా మీ బావగారే చేశారు. ఇప్పుడు మీ బావగారికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూస్తాను అన్నట్టుగా వెంటనే కావ్య అయితే కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది. లేచి ఇప్పుడే ఇంటికి బయలుదేరుతాను అని చెప్పి ఇక కావ్య అయితే నాగరాజుకి ఫోన్ చేసి కార్ రెడీ అయిందా అని అడగడంతో ఆ మేడం, కార్ రెడీ అయింది మేడం, ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పడంతో ఇంటికి కాదు, నేను చెప్పిన అడ్రస్కి రా అని చెప్పి ఇక కావ్య అయితే తాను చెప్పిన అడ్రస్కి ఆ కార్ని రప్పించుకుంటుంది. ఇక కావ్య అయితే అమ్మ ఇక్కడికి రాకపోతే నేను ఏమైపోయేదాన్నో, మీ దగ్గరికి రావడం నిజంగా మీ మాటలు విన్న తర్వాత నా భర్తని మళ్ళీ నా ప్రేమని గెలుచుకునేలా చేస్తాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే ఏంట్రా ఇది, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడెందుకు కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పి ఇంద్రదేవి అయితే ఇక రాజ్ని అడుగుతుంది. నానమ్మ నువ్వు కూడా వాళ్ళ మాటలే నమ్ముతున్నావా? మమ్మీ ఎప్పుడు కూడా కావ్యని అనుమానించేది, నిందించేది, అట్లాంటి మమ్మీని కళావతిని వెనకేసుకొస్తుంది. కానీ నువ్వేంటి నానమ్మ అని అంటుంటే, చూడు రాజ్, కావ్య ఎప్పటికీ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ కావ్య ఇప్పుడు పుట్టింటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అసలు కావ్యని ఎందుకు అక్కడ దింపావు అని అడగడంతో వెంటనే అదే టైంలో ఇక కళ్యాణ్ అయితే వస్తాడు. అలాగే రాహుల్ కూడా వస్తాడు. ఇంట్లో జరిగిన గొడవంతా చూసి రాహుల్, మమ్మీ నిన్న వీళ్ళు అప్పు అలాగే వీళ్ళ నాన్నగారు కలిసి ఆ జాబ్ సెలక్షన్స్కి వెళ్ళారు. అక్కడ లంచం ఇస్తేనే జాబ్ ఇస్తామని చెప్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా కావ్య వాళ్ళకే డబ్బిచ్చుంటుంది అని చెప్పి రాహుల్ అయితే ఇంకాస్త రెచ్చగొట్టినట్టుగా మాట్లాడతాడు. రే వదిన ఎప్పటికీ తప్పు చేయదురా, అనవసరంగా వదిన గురించి తప్పుగా మాట్లాడి నువ్వు మాతో తిట్లు తినకు అని చెప్పి ఇక రాహుల్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కళ్యాణ్ అయితే ఏంటి కళ్యాణ్, ఇక్కడ అందరూ కలిసి ఆ డబ్బు నేను తీశాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ నువ్వేంటి ఒక్క మాట కూడా మాట్లాడావు అని చెప్పి అనామిక అయితే ఇక కళ్యాణ్ మీద రెచ్చిపోతుంది. కళ్యాణ్ ఇక అనామికతో, చూడు అనామిక, నీ మీద ఎవ్వరు కూడా నింద వేయట్లేదు, కానీ నువ్వే అనవసరంగా మా వదిన మీద నిందలు వేస్తున్నావు. మా వదినని ఇంకొక మాట అన్నా సరే, అది అమ్మ అయినా సరే, భార్య అయినా సరే, ఎవరైనా సరే ఊరుకునేదే లేదు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కావ్య రానే వస్తుంది. కావ్యని చూసిన రుద్రాణి అయితే రామ మహారాణి, నువ్వు చేసిన నిర్వాకం ఎవ్వరికి తెలియలేదనుకుంటున్నావా అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే కావ్య మీద రెచ్చిపోతుంది. ఒక్క క్షణం కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి అపర్ణాదేవి అడగడంతో ఇంకా పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధుండదా, ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు ఉండకూడదని అక్క ఇంతకు ముందే చెప్పింది. నేను మొన్న కళ్యాణ్ పెళ్లితో ఆ ఇంటితో మనకి తెగదింపులే చేసుకున్నాం, కానీ నువ్వు మళ్ళీ ఇప్పుడు నీ పుట్టింటికి వెళ్ళి ఎందుకు
ఎందుకు వచ్చావు చెప్పు. మీ పుట్టింటికి వెళ్ళి డబ్బెందుకు వెళ్ళి ఇచ్చొచ్చావు? అంతగా డబ్బు కావాలి అనుకుంటే నీ మొహాన్ని కొట్టేవాళ్ళం కదా. ఇలా దొంగచాటుగా ఇంట్లో డబ్బు తీసుకెళ్ళి నీ పుట్టింటికి దోచిపెట్టడానికి మీకు సిగ్గుగా లేదా అని అడగడంతో, చిన్నత్తయ్య మీరు ఏమన్నా ఒప్పుకుంటాను, కానీ దొంగతనం చేశాను అన్న మాట మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను. నేనేంటి దొంగతనం చెయ్యడం ఏంటి, అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అడగడంతో, చూడు కావ్య, నీకు తాళాలు ఇచ్చేటప్పుడు బీరువాలో 5 లక్షలు పెట్టాను, కానీ ఇప్పుడు అక్కడ 3 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతా 2 లక్షలు ఏమయ్యాయి? పైగా బీరువా తాళాలు కూడా ఇక్కడే ఇంట్లో పాడేసుకుని వెళ్ళావు. సమయానికి అనామికకి దొరికి నాకిచ్చింది అని అడగడంతో, అత్తయ్య నేనేమి బీరువా తాళాలు పారేసుకోలేదు, నా రూమ్లో టేబుల్ మీదే పెట్టాను. ఉదయం నేను ఆఫీస్కి హడావుడిగా వెళ్తుంటే అని అనుకుంటూ ఇక కావ్య ఆలోచిస్తుంది. అప్పుడు రుద్రాణి రావడం గుర్తు చేసుకుంటుంది. ఇక రుద్రాణి అయితే, అమ్మో దీని గదిలోకి వెళ్ళింది నేనే, ఇప్పుడు ఇది నా మీద అనుమానిస్తుందా అని అనుకుంటుండగానే, రుద్రాణి గారు అక్క టాబ్లెట్స్ కోసం నేను ఆఫీస్కి హడావుడిగా వెళ్తున్నప్పుడు వచ్చారు. పైగా నన్ను తెగ పొగిడేశారు. నాకు ఏంటో అర్థం కాలేదు. ఆ తర్వాత నేను హడావుడిగా ఆఫీస్కి బయలుదేరాను. అదే అత్తయ్య జరిగింది. కీస్ని నేను టేబుల్ మీదే పెట్టాను, నా బ్యాగ్లో వేసుకోవడం మర్చిపోయాను అని చెప్పి ఇక కావ్య అయితే జరిగిందంతా అపర్ణకి చెప్తుంది. వెంటనే అపర్ణ, అయితే దొంగ రుద్రాణినా లేకపోతే అనామికానా అని చెప్పి ఇద్దరి వైపు చూసి మాట్లాడుతుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే, అక్క ఇలా అందరి ముందు నా కోడల్ని అవమానించడం ఏమీ బాగోలేదు. నా కోడలేమన్నా ఈ కావ్యలాగా బస్తీ నుంచి వచ్చిందా? నా కోడలు కోటీశ్వరుడి కూతురు. నా కోడలు ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలీదా అని అంటూ ఉంటే అనామిక కూడా తెగ రెచ్చిపోతూ, అవును నేను ఏమన్నా బస్తీ నుంచి వచ్చానా? ఇప్పటికిప్పుడు మా డాడీ ఎంత కావాలంటే అంత ఇస్తారు, 2 కోట్లు కావాలంటే 2 కోట్లు ఇస్తారు అని అనడంతో ఇక ఇదంతా చూసిన రాజ్ తట్టుకోలేక, షటప్ షటప్, ఆపుతారా? కావ్య మీద నిందలు వేసేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు మర్చిపోకండి. ఏంటి అనామిక, మీ డాడీ ఎన్ని కోట్లు అడిగినా ఇస్తారా? ఆ రోజు నేనే కనుక 2 కోట్లు ఇవ్వకపోతే నీ పెళ్ళే ఆగిపోయేది. అది మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఇప్పుడు నువ్వు కావ్యని నిందిస్తున్నావా? కావ్య కుటుంబానికి డబ్బు అవసరమైంది, కానీ ఎప్పుడు కూడా ఈ ఇంటి నుంచి 1 రూపాయి కూడా తీసుకోలేదు. తను కష్టపడి వాళ్ళ పుట్టింట్లో ఇచ్చింది, అంతేగాని అత్తగారింటి 1 రూపాయి కూడా తను ఏ రోజు కూడా తీసుకెళ్ళలేదు. కానీ ఈ ఇంట్లో అడుగు పెట్టకముందే ఈ ఇంటి నుంచి నువ్వు 2 కోట్లు తీసుకెళ్ళావు, అది కూడా కావ్య వేసిన భిక్ష వల్లే అని చెప్పి ఇక నిజాన్ని రాజ్ బయట పెట్టడంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోయి అనామిక వైపు చూస్తుంది. ఇక అపర్ణ అయితే, ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని అడగడంతో, అవును మమ్మీ, నన్ను క్షమించండి, ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. అప్పుడు పెళ్లిలో ఎందుకులే చెప్పడం, గొడవలు ఎందుకులే అని చెప్పి నేనే మీకు నిజాన్ని చెప్పలేదు. ఆ రోజు వీళ్ళ నాన్న చేసిన అప్పులని తీర్చకపోతే ఆ పెళ్ళి ఆపుతానని చెప్పి వీళ్ళ నాన్న అప్పు తీసుకున్న సేటు చాలా పెద్ద గొడవ చేశాడు. అందుకే ఆ 2 కోట్లు నేను ఇస్తాను అని చెప్పి ఆ సేటుకి మాట ఇచ్చాను అని చెప్పి ఇక రాజ్ అయితే జరిగిందంతా చెప్తాడు. ఇంతలో స్వప్న అయితే అనామిక గదిలో నుంచి 2 లక్షల్ని తీసుకుని కిందకి దిగుతూ కనిపిస్తుంది. స్వప్న చేతిలో ఉన్న 2 లక్షలు చూసి రుద్రాణి కాస్త కంగారు పడుతుంది. ఇక అనామిక అయితే గజ వణుకుతుంది. ధాన్యలక్ష్మి, అదిగో చెల్లి దొంగతనం చేసి అక్క చేతికిచ్చినట్టుంది, అదిగో భయపడి అక్క ఇప్పుడు డబ్బు తీసుకొచ్చేస్తుంది అని అనడంతో, అయ్యో ధాన్యలక్ష్మి ఆంటీ, మీకు నిజం తెలియదేమో, ఇక్కడ నిలబడి నేను రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా నాన్న ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాడు అని చెప్తుంది మీ ముద్దుల కోడలు గదిలో నుంచి వచ్చి తీసుకొచ్చిన డబ్బిది. ఇప్పటికిప్పుడు ఈ 2 లక్షలు మీ ముద్దుల కోడలికి ఎవరిచ్చారో ఏంటో అని చెప్పి ఇంకా స్వప్న అయితే అందరి ముందు డబ్బుని బయట టేబుల్ మీద తీసుకొచ్చి పెడుతుంది. అది చూసిన అపర్ణ చాలా కోపంగా అనామిక చెంప పగలకొడుతుంది.
ఛీ, సిగ్గు లేదా నీకు? నా కోడలు బస్తీ నుంచి వచ్చింది అని ఎగతాళి చేశావు, కానీ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చానని ఏంటి చీప్ బుద్ధులు? నా కోడల్ని దొంగని చేసి ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు నీ అత్తలాగే మాట్లాడుతున్నావు. ఇప్పుడేమంటావు ధాన్యలక్ష్మి? నీ కోడలికి పెత్తనం ఇవ్వలేదని, నీ కోడల్ని చులకన చేసి మాట్లాడుతున్నానని తెగ విర్రవీగావు కదా. మరి నీ కోడలు చేసిన పనికి ఇప్పుడు ఇంటి నుంచే పంపించేయాలి. ఈరోజు దొంగతనం చేసింది, రేపు ఏమైనా చేస్తుంది. అసలు నిజంగా నువ్వు మా కళ్యాణ్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావా, లేకపోతే డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావా అని చెప్పి స్వప్న అయితే ఇక అనామికని చెడమడ తిడుతుంది. అపర్ణాదేవి కూడా ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడుతుంది. ఇదంతా చూసిన రుద్రాణి, అమ్మయ్య, నేను సేఫ్, తప్పించుకున్నాను. ఎలా అయితేనేమి ఆ అనామిక ఇరుక్కుంది, నా విషయం రాలేదు కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే గుండెల మీద చేతులు వేసుకుంటుంది. అనామిక తాళాలిచ్చి అనవసరంగా ఇరుక్కున్నాను, రుద్రాణి ఆంటీ తాళం ఇచ్చినా సరిపోయేది. ఇప్పుడు ఎవ్వరు ఏమడిగినా సమాధానం చెప్పలేను. నా గదిలో దొరికిన డబ్బు గురించి నేను మాట్లాడలేను అని చెప్పి ఇక అనామిక అయితే అందరి ముందు తలదించుకుంటుంది. కళ్యాణ్ అయితే, చెప్పు అనామిక, ఇప్పుడు అందరి ముందు తలదించుకుంటే ఏంటి లాభం? చెప్పు, ఎందుకు డబ్బు తీసావు అని అడగడంతో ఇక అనామిక అయితే, నన్ను క్షమించండి, ఇంట్లో అందరూ కూడా కావ్యని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. కనీసం కావ్యకిచ్చే విలువలో నాకు కొంచెం కూడా ఇవ్వట్లేదు. మా అత్తగారిని కూడా అలాగే చూస్తున్నారు. అందుకే కావ్య మీద దొంగతనం నింద వేయాలని చూశాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి ఇక అనామిక అయితే అందరికీ క్షమాపణ అడుగుతుంది. అది చూసిన కావ్య ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంటే, చూసావుగా, కావ్యం మంచితనం ఏంటో అర్థమవుతుందిగా. అది కావ్యం మంచితనం, కానీ నువ్వు కూడా ఉన్నావు. ఎందుకు ఈ రోజున నిన్న కాక మొన్నొచ్చి అందరి ముందు ఒక దొంగలాగా, ఒక దోషిలాగా నిలబడ్డావు అని చెప్పి ఇంద్రాదేవి అయితే ఇక ధాన్యలక్ష్మి ముందు అనామికకి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి, ఇక నీ కోడల్ని కాస్త జాగ్రత్తగా చూడు. ఏ వస్తువు ఎక్కడ పెడతావో నీకే తెలీదు. నీ బంగారు హారాలన్నీ కూడా తను దొంగతనం చేసి పుట్టింటికి దోచిపెట్టచ్చు. అసలే వాళ్ళ పుట్టిల్లు అప్పులతో ఉంది అని చెప్పి ఇక అపర్ణ అయితే ఎట్టకారంగా ధాన్యలక్ష్మికి డైలాగ్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అనామిక అయితే రుద్రాణి దగ్గరికి వెళ్ళి, ఏంటాంటీ అంత గొడవ జరుగుతున్నా సరే కనీసం నోరు విప్పలేదు అని అంటూ ఉంటే, నోరు విప్పితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. అయినా నువ్వు ఒక్కదానివే తప్పు చెయ్యను అని నా మీద చాలా నమ్మకం ఉంటుందని నా దగ్గర నుంచి కీస్ తీసుకెళ్ళి మరి నువ్వేగా ఇచ్చావు అపర్ణొదనికి. ఇప్పుడు నన్ను మాట్లాడమంటావేంటి అని అనుకుని అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది. ఈ రుద్రాణి అందితే కాలు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా అనామిక తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య అయితే రాజ్ దగ్గరగా వెళ్ళి, ఏవండి, ఈరోజు మీరు నా గురించి చాలా బాగా మాట్లాడారు. ఇంతలాగా నన్ను అర్థం చేసుకుని ఎందుకు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి కావ్య రాజ్ దగ్గరగా వెళ్ళి రాజ్ భుజం మీద తలపెట్టుకొని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్ కావ్యని దూరంగా పెట్టలేక కావ్యని ఓదార్చుతూ, చూడు, నీ నుంచి దూరం అవ్వాలి అనుకుంటున్నాను, అలాగని అనవసరమైన నిందలు నీ మీద మోపాలని అస్సలు అనుకోవట్లేదు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ఇక నువ్వు దీని గురించి ఆలోచించకు అని చెప్పి రాజైతే కావ్యకి నచ్చ చెప్తాడు. ఇంట్లో జరిగిన గొడవలకి కావ్యకి ఎటువంటి సంబంధం లేదు. కానీ కావ్య మౌనానికి, అలాగే కావ్య బాధకి అర్థం ఎందుకు అని చెప్పి నిజాన్ని అపర్ణాదేవి తెలుసుకోగలుగుతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.